క్రీస్తునందు ప్రియమైనటువంటి ఆరాధన కార్యక్రమ అధ్యక్షులు ప్రియులు మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జీవన్ రావు గారు, ప్రియమైన సంఘస్థులారా, ఆన్లైన్లో వీక్షించుచున్నటువంటి ప్రియులారా, అందరికీ కూడా యేసు ప్రభువు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ రకంగా మీ మధ్యలో నిలువబడి వాక్యము పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి నాకు ఈ అవకాశము ఇచ్చినటువంటి మా సంఘ ప్రెసిడెంట్ శ్రీ ఏడిఎల్ లింకన్ గారు, మా సంఘ సెక్రటరీ మరి జాన్ విల్సన్ గారు, మరియు స్టాండింగ్ కమిటీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. మరి ముఖ్యంగా సంఘ కాపరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా జీవన్ రావు గారు నాకు అత్యంత ప్రియులు. బాల్యం నుండి వారిని నేను ఎరుగుదును. వారు మంచి మాటలు నా గురించి చెప్పి ఉన్నాడు. దానిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి వాక్యము చెప్పేటువంటి అవకాశం ఎట్లా వచ్చింది అంటే, నేను చాలా రోజులుగా వాక్యం చెప్పాలనే ఆశ నాలో ఉండింది. ఇప్పుడు మరి పాస్టర్స్ అవైలబిలిటీ లేనందున పరిస్థితుల దృష్ట్యా మరి అవకాశం దొరికింది. ఏ వాక్యం చెప్పాలి అని అంటే, నేను ఒక పర్యాయం ఈ లెంట్ డేస్లో ఒక అంశాన్ని గురించి మాట్లాడమని నన్ను కోరినారు. ఏమిటి ఆ అంశం అని అంటే, యేసు ప్రభువుల వారు శుభ శుక్రవారం రోజు మరణించినాడు. ఆదివారము ఉదయం 3వ దినమున సమాధి నుండి పునరుత్థానుడయ్యాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేశాడు, ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గురించి నన్ను మాట్లాడమని కోరినారు ఒక జూమ్ మీటింగ్లో. దాని కొరకని నేను కొంత స్టడీ చేశాను. ఆ వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభువుల వారు శుభ శుక్రవారం రోజు 3 గంటలకు మరణించినాడు. ఆదివారము ఉదయము తెల్లవారుజామున ఆయన సమాధి నుండి పునరుత్థానుడైనాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ఈ సందేశాన్ని 6 అంశాలుగా నేను విభజించినాను. ఒక్కొక్క అంశాన్ని గురించి క్లుప్తంగా వివరిస్తాను. మొదటిదిగా, యేసు ప్రభువు మరణించి పునరుత్థానుడయ్యే వరకు ఎక్కడ ఉన్నాడు అనేది మొదటి ప్రశ్న. రెండవదిగా, పరదైసు ఎక్కడ ఉంది, దాని వివరణ, అది రెండవది. మూడవది, పాత నిబంధనలో ఉండేటువంటి భక్తులు, పాత నిబంధన కాలంలో ఉండేటువంటి భక్తులు పరలోకానికి వెళ్ళలేకపోయారు. దానికి కారణం ఏమిటి అంటే, పాత నిబంధనలో ఉండేటువంటి భక్తులు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళలేకపోయినారు, వారు పరదైసులో ఉన్నారు. దానికి కారణాలు ఏమిటి అనేది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న ఏంటి అంటే, పరదైసులో యేసు ప్రభువుల వారు ఏమి చేసినాడు అనేది నాలుగవ ప్రశ్న.
ఐదవ ప్రశ్న ఏమిటి అంటే, యేసు ప్రభువుల వారు ఇప్పుడెక్కడ ఉన్నాడు అనేది ఐదవ ప్రశ్న. ఆఖరుగా మనము నేర్చుకోవలసిన పాఠములు ఏమిటి, దీని వలన మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వింటే సులభంగా అర్థమవుతుంది. మొదటిదిగా, యేసు ప్రభువుల వారు శుభ శుక్రవారం రోజు 3 గంటలకు మరణించినాడు. 3 గంటల నుండి 12 గంటల వరకు శుక్రవారం అయిపోతుంది. అంటే అది 9 గంటలు. శుక్రవారం రాత్రి 12 గంటల నుండి శనివారం రాత్రి 12 గంటల వరకు శనివారం అయిపోతుంది. అది 24 గంటలు. తర్వాత ఆదివారము శనివారం రాత్రి 12 గంటల నుండి ఆదివారం ఉదయం 5 గంటలు అనుకుందాం. అది ఆదివారం 5 గంటలు. మొత్తం 38 గంటలు. యేసు ప్రభువుల వారు మరి 38 గంటలు ఆయన ఎక్కడ ఉన్నాడు? శుభ శుక్రవారం సాయంకాలం 3 గంటల నుండి ఆదివారం ఉదయం 5 గంటల వరకు 38 గంటలు ఆయన శరీరము సమాధిలో ఉంచబడింది. శరీరమైతే సమాధిలో ఉంది, ఆయన ఆత్మ ఎక్కడ ఉంది, ఏమి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, మనందరికీ తెలిసిన రీతిగా లూకాసు వార్త 23:43లో రెండవ దొంగతో ఆయన ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. అంటే దీనిని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినాడు అంటే పరదైసుకు వెళ్ళినాడు అని దాని అర్థం. కాబట్టి రెండవ దొంగకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి యేసు ప్రభువుల వారు మరణించినప్పటి నుండి తిరిగి లేచేంత వరకు పరదైసులో ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్నకు జవాబు ఏమిటి? మరణించిన తర్వాత పునరుత్థానుడైనంతవరకు ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకుంటాం. రెండవ ప్రశ్న, పరదైసు ఎక్కడుంది? పరదైసు అంటే ఏమిటి అనేటువంటిది రెండవ ప్రశ్న. పరదైసు అనేటువంటి మాట పారసీక పదం. పారసీకం నుండి ఈ పదాన్ని తీసుకొని వచ్చారు. పరదైసు అంటే ఒక తోట అని అర్థం. సరే, మరణించిన వారు పాత నిబంధన కాలంలో నీతిమంతులుగా ఉండి దేవుని యందు భయము భక్తి కలిగిన వారు మరణించినట్లయితే వారు పరదైసులో ఉండేవారు. మరి మరణించిన వారు ఉండేటువంటి ఈ లోకాన్ని మృత్యులోకం అని కూడా అంటారు. మృత్యులోకమని, పాతాళమని అంటారు. దీనిని హెబ్రీ భాషలో షియోల్ అనేటువంటి మాటను ఉపయోగించినారు. షియోల్ అనగా మృత్యులోకము, అంటే మరణించిన వారు ఉండేటువంటి ఈ లోకం. ఈ షియోల్లో 2 భాగాలు ఉండేవి. మొదటి భాగాన్ని పరదైసు అన్నారు, రెండవ భాగాన్ని హెదెస్సు అన్నారు. ఈ హెదెస్సు అనేటువంటి ఈ మాట హెబ్రీ భాష నుండి వచ్చింది. కాబట్టి మొత్తాన్ని షియోల్ మృత్యులోకము లేదా పాతాళము అని తెలుగులో రాశారు. మరి ఈ షియోల్ అనేటువంటి హెబ్రీ భాష పదంలో ఈ మృత్యులోకము ఉండేటువంటి స్థలంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము పరదైసు, రెండవ భాగము హెదెస్సు. పరదైసులో ఎవరు ఉంటున్నారు? నీతిమంతులుగా ఉండి మరణించినటువంటి వారి యొక్క ఆత్మలు పరదైసులో ఉన్నాయి.
హెదెస్సులో ఎవరు ఉంటున్నారు అంటే దేవుని చిత్తానుసారంగా జీవించకుండా మరి అనీతిమంతులుగా జీవించి మరణించిన వారి యొక్క ఆత్మలు ఈ హెదెస్సు అనేటువంటి ఆ స్థలంలో ఉంటూ ఉన్నాయి. ఈ హెదెస్సు అంటే నరకము కాదు, కానీ నరకము లాంటి ఒక యాతనకరమైన ప్రదేశం. నరకంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. నరకానికి ఎప్పుడు వెళ్తారంటే తీర్పు తర్వాతనే వెళ్తారు. నరకాన్ని అసలు దేవుడు మనుష్యుల కొరకు చేయలేదు, ఏర్పాటు చేయలేదు. అది సైతాను కొరకు ఏర్పాటు చేసినాడు. ఒకవేళ నేను యేసు ప్రభువును వెంబడించను, నేను సైతానును వెంబడిస్తా అంటే సైతాన్ వెంబడి మనం కూడా నరకానికే వెళ్తాం. కాబట్టి నరకంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే మరణించిన వారు వెళ్ళేటువంటి ప్రదేశాన్ని పాతాళంలో షియోల్ అని అంటారు. ఈ షియోల్లో మొదటి భాగము పరదైసు, ప్యారడైజ్. రెండవ భాగము హెదెస్సు. పరదైసులో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి, హెదెస్సులో అనీతిమంతుల ఆత్మలు ఉన్నాయి అనేది మనము నేర్చుకున్నాం. మరి దీనికి రుజువేంటి? పాతాళంలో మరి పరదైసు ఉంది, హెదెస్సు ఉంది అన్నదానికి రుజువేంటి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుల వారు స్వయంగా ఒక సంఘటనను ఉపమాన రీతిగా బోధించినాడు. ఏమిటి ఆ సంఘటన అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వరకు చూస్తే ఇది మనందరికీ తెలిసిన సంఘటన, ధనవంతుడు లాజరు యొక్క సంఘటన. యేసు ప్రభువు చెప్పినాడు, ఇద్దరున్నారు, ధనవంతుడున్నాడు, లాజరున్నాడు. మరి ధనవంతుడేమో చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, లాజరేమో చాలా పేదరికంలో అన్నానికి లేక ఆయన బల్లపైన పడేటువంటి రొట్టె ముక్కల కొరకు ఆశిస్తూ ఆ శరీరమంతా కురుపులతో, ఆ కురుపులను కుక్కలు నాకుతూ ఇలాంటి దీనమైన భయంకరమైన పరిస్థితిలో లాజరు ఉన్నాడు. మరి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను ఈ సందర్భంలో. ధనవంతుని పేరు రాయలే బైబిల్ గ్రంథంలో, దరిద్రుడైన లాజరు పేరు రాశారు. అంటే ఆ ధనవంతుని యొక్క పేరును రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు. సరే, ఏది ఏమైనా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోతే లాజర్ను తీసుకొని వెళ్ళడానికి దేవుని దూతలు వచ్చాయి. లాజరును దేవుని దూతలు తీసుకొని పోయినట్టుగా మరి ఇక్కడ చూడండి ఏమనుందంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యందు విశ్వాసముంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, రక్షణ పొందిన వారు మరణించినట్లయితే వారిని తీసుకొని పోవడానికి దేవుని దూతలు వస్తాయి. దేవుడు మనకు ఒక ఎస్కార్ట్ పంపిస్తాడు మనల్ని తీసుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ లాజరు చనిపోయినాడు. లాజర్ను తీసుకొని వెళ్ళడానికి దేవుని దూతలు వచ్చాయి. ఎక్కడికి తీసుకొని పోయినాయంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇదేంటి మరి అబ్రహాము రొమ్ము అని అంటే? అబ్రహాము రొమ్ము అని అంటే పరదైసుకు ఇంకొక పేరు. అబ్రహాము రొమ్ము అన్నా ఒకటే, పరదైసు అన్నా ఒకటే. అంటే అబ్రహాము రొమ్ము అంటే అర్థం ఏంటంటే అబ్రహాము ఉండే ప్రదేశం. సో ఈ లాజరును దేవదూతలు ఎక్కడికి తీసుకుపోయినాయి? అబ్రహాము ఉండే ప్రదేశానికి తీసుకొని పోయినాయి. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. కాబట్టి లాజరు చనిపోయినాడు, పరదైసుకు పోయినాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి కొనిపోబడ్డాడు.
తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడ పోయినాడు? ధనవంతుడిని తీసుకుపోనికి ఎవరు రాలే. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. అంటే ధనవంతుడు హెదెస్సులో ఉన్నాడు. లాజరేమో పరదైసులో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? హెదెస్సులో ఉన్నాడు. ఈ రెండింటికి మధ్య అగాధం ఒకటి ఉంది. ఆ సంఘటన అంతా మనం చదివితే ధనవంతుడు అంటూ ఉన్నాడు, నేను అగ్నిలో కాలిపోతున్నా, నా నాలుక చాలా ఎండిపోతూ ఉంది. లాజర్ను పంపి, అబ్రహాము తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను పంపి నా నాలుక మీద ఒక చుక్క నీళ్ళు వేయమని అని అడుగుతాడు. అంటే అబ్రహాం అంటాడు, అక్కటోడు ఇక్కడికి రానిక లేదు, ఇక్కటోడు అక్కడికి పోనిక లేదు, మధ్యలో అగాధముంది అని చెప్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పాతాళము అనేటువంటి ఈ షియోల్ అనేటువంటి ప్రదేశం, ఈ ప్రదేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము పరదైసు, రెండవ భాగము హెదెస్సు. పరదైసులో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి, హెదెస్సులో అనీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. యేసు ప్రభువుల వారు మరణించిన తర్వాత రెండవ దొంగకు చెప్పినట్టుగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పినట్టుగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినాడు? పరదైసుకు వెళ్ళినాడు. అక్కడే ఆదివారము ఉదయం వరకు ఉన్నాడు. తర్వాత పునరుత్థానుడైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ పాతాళములో లేదా ఈ మృత్యులోకంలో లేదా ఈ షియోల్లో చనిపోయిన వారి ఆత్మలు అంతిమ తీర్పు కొరకై వేచి ఉండేటువంటి స్థలమే ఈ యొక్క షియోల్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యోనా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ యోనాను గురించి మనందరికీ తెలిసిన సంఘటన. యోనా 2వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోనా 2 ప్రదేశాల నుండి ప్రార్థన చేసినాడు. యోనా గ్రంథం 2 మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమనుందంటే, మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థన చేసెను. తర్వాత ఏమనుందంటే, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. దీనిని కనుక జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే, యోనా 2 ప్రదేశాల నుండి ప్రార్థన చేసినాడు. తాను బ్రతికి ఉన్నంతసేపు చేప కడుపులో నుండి ప్రార్థన చేసినాడు. తర్వాత మరణించినాడు. మరణించిన తర్వాత ఎక్కడి నుండి ప్రార్థన చేసినాడు? 2వ వచనం, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించితివి. అంటే అప్పటికి మరణించినాడు. ఆయన ఆత్మ పాతాళానికి పోయింది. పాతాళంలో నుండి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించినాడు. యోనా మరలా బ్రతికినాడు. ఇదంతా మనకు తెలిసిన సంగతి. ఈ యోనా యొక్క సంఘటనను యేసు ప్రభువుల వారు ఉపమాన రీతిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగిలం కడుపులో ఏలాగు ఉండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని తనను తాను యేసు ప్రభువు యోనాకు పోల్చుకున్నట్లుగా కూడా చూస్తాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీతిమంతులు ఆత్మలు ఉండే స్థలం వచ్చేసి పరదైసు, అనీతిమంతుల ఆత్మలు ఉండేటువంటి స్థలము హెదెస్సు. ఇది ఎక్కడుంది? పాతాళంలో ఉంది. తెలుగులో దాన్ని ఏమని ట్రాన్స్లేట్ చేసినారు అని అంటే, పాతాళము, మృత్యులోకము, అగాధము అని ట్రాన్స్లేట్ చేశారు. ఇది 2వ ప్రశ్న. సో 2వ ప్రశ్న, యేసు ప్రభు మరి పరదైసులో ఉన్నాడు. పరదైసు అంటే ఏమిటి అనే విషయాన్ని మనము ధ్యానం చేసినాం. మూడవ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న.
ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు మరణించిన వెంటనే పరలోకానికి పోలేదు. మళ్ళా చెప్తా, పాత నిబంధన కాలంలో ఉండేటువంటి భక్తులు మరణించిన వెంటనే వారు పరలోకానికి వెళ్ళలేదు, పరలోకంలోనికి వారికి ప్రవేశము దొరకలేదు. మరి వారు ఎక్కడికి పోయినారు? పరదైస్కు వెళ్ళినారు. కారణం ఏమిటి? దాని గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. చూడండి, పాత నిబంధన కాలంలో మరి అబ్రహాం, మోషే, యోబు, తర్వాత దావీదు ఇలాంటి మహాభక్తులు ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవునికి ఇష్టలుగా జీవించిన వారు ఉన్నారు. వారు మరణిస్తే వారికి పరలోక రాజ్య ప్రవేశము దొరకలేదు. మరణించిన వెంటనే వాళ్లకు పరలోక రాజ్యంలో ప్రవేశము దొరకలేదు. ఎందుచేత అనంటే 2 కారణాలు చెప్పవచ్చు. మొదటిదిగా, వారు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన పొందలేదు. మొదటి కారణం, పాత నిబంధన కాలములో మరణించి పరదైసులో ఉండేటువంటి నీతిమంతులు పరలోకానికి వెళ్ళడానికి ఎందుకు అవకాశం లేకుండా ఉంది అనంటే, మొదటి కారణం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి వాళ్లకు విడుదల కలగలేదు. ధర్మశాస్త్రం ఏమని చెప్తూ ఉంది అనంటే, ప్రతి మనుష్యుడు పాపము చేసినాడు అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు ఒక్కడును లేడు, నీతిమంతుడే లేడు అని చెప్పున, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమాపత్రికలో వ్రాయబడి ఉంది. కాబట్టి పాపము వలన వచ్చు జీతం మరణం అని కూడా వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము చేసిన వాడు శిక్షకు అర్హుడు, పాపము చేసిన వారిని క్షమించకూడదు, పాపము చేసిన వారిని చంపేయాలి, పాపము చేసిన వారిని చీల్చి చెండాడాలి, పాపము చేసిన వాని యొక్క రక్తాన్ని ఒలికించాలి అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. మరి మానవులమైన మనమందరం ఆదాము నుండి ఇంతవరకు కూడా పాపము లేనివాడు ఎవ్వరు కూడా లేనే లేరు. ఎందుకంటే మనం జన్మతః పాపులమని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆదాము చేసిన పాపము వంశపారంపర్యంగా మనందరికీ సంక్రమించింది. అయ్యో, నేనేం పాపమే చేయలేదు, చాలా నీతిమంతుడుగా జీవిస్తున్నాను అని అంటే లాభమే లేదు. మనము జన్మతః పుట్టుకతోనే పాపులం. కాబట్టి ఈ పాపము నుండి విడుదల పొందడానికి ఈ ధర్మశాస్త్రం యొక్క శిక్ష, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము చేసిన వాడు శిక్షార్హుడు, వానికి తప్పక శిక్ష వేయాల్సిందే అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. మరి ఈ ధర్మశాస్త్రపు శిక్ష నుండి విడిపించగల సమర్థుడు ఒక యేసు ప్రభువు మాత్రమే. ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి విడిపించగలిగిన సమర్థుడు ఒక్క యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులను మరి విడిపించాలి అంటే అప్పుడు యేసు ప్రభువు లేడు. యేసు ప్రభువు వచ్చేంత వరకు వాళ్ళ ఆత్మలు పరదైసులో ఉండవలసి వచ్చింది. వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు, వాళ్ళకు ప్రవేశము దొరకలేదు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మన నీతి క్రియల వలన మనము నీతిమంతులము కాలేము.
మనం ఎన్నో మంచి కార్యాలు చేయవచ్చు. అయితే మన మంచి కార్యముల వలన మనము నీతిమంతులము కాలేం. మనల్ని నీతిమంతుడుగా తీర్చేవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి మరి రోమాపత్రికలో ఏమని రాయబడిందంటే, రోమాపత్రిక 3:24లో నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనము ఆశ్రయించినట్లయితే, యేసు ప్రభువు కల్వరి సిలువలో మన కొరకై తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి యేసు ప్రభువు వారిని ఆశ్రయించినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన కృపచేత మనము ఉచితముగా నీతిమంతులం అని తీర్చబడతాం. కాబట్టి ఏ మనుష్యుడు కానీ తన నీతి క్రియల వలన నీతిమంతుడు అని తీర్చబడడానికి అవకాశము లేదు. యేసు ప్రభు రక్తము ద్వారానే, యేసు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం అనే సత్యాన్ని మనము నేర్చుకోవాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉండేటువంటి భక్తులు నీతిమంతులే. చాలామంది నీతిమంతులు ఉన్నారు. అయినా వారికి పరలోక రాజ్య ప్రవేశము దొరకలేదు. ఎందుకు అంటే వారి యొక్క నీతి పరలోక రాజ్యానికి అర్హత కాదు. వారిని నీతిమంతులుగా తీర్చబడే వ్యక్తి రావాలి, తీర్చే వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. ఆయన యేసు ప్రభు తన ఉచిత కృప చేత అందరినీ నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారే పరలోక రాజ్యానికి అర్హులు. అట్లాగని ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఏంటంటే, మన నీతి వలన మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఆయన మనల్ని నీతిమంతుడుగా తీర్చాలి. కాబట్టి మనము నీతి పనులు చేయాల్సిన పని లేదు అని అనుకోకూడదు కదా. మనం నీతి క్రియలు చేయాల్సిన పని లేదు. ఏం చేసినా కూడా ఆయన దగ్గరికి పోతే ఆయన క్షమిస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అనే భావన సరి అయినది కాదు. ఎందుకంటే యాకోబు భక్తుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాల్సిందే. అయితే నీతిమంతులుగా ఉండటము ఒక్కటి మాత్రం సరిపోదు. మనం యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉండే భక్తులకు యేసు ప్రభువు రానందు వలన వారు నీతిమంతులుగా తీర్చబడలేకపోయినారు. దానిని బట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశము దొరకలేదు. వారు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? పరదైసులో ఉండాల్సి వచ్చింది. అదొక కారణం. మరి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఉండడానికి ఇంకొక కారణం చెప్తాను. 2 కారణాలు అన్నాను. మొదటిదిగా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి వాళ్లకు విడుదల కలుగలేదు. రెండవదిగా మరణము మృంగివేయబడలేదు. రెండవ కారణం మరణము మృంగివేయబడలేదు. పాత నిబంధన కాలంలో ఉండేటువంటి భక్తులు మరి వారందరూ పరలోకానికి వెళ్లకుండా పరదైసుకు వెళ్ళినారు. ఎందుకు అంటే ఆ సమయానికి మరణము మృంగివేయబడలేదు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 25:8లో ఏమని వ్రాయబడిందంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. కాబట్టి ఒక ఆయన వస్తాడు, ఆయన మరణాన్ని మృంగివేస్తాడు. పాత నిబంధన కాలంలో మనము చూచినట్లయితే ఆదాము మొదలుకొని అందరినీ మరణము మృంగివేసింది. ఎంత కాలమన్న బతుకు, ఆఖరుకు
మరణం వచ్చి మిరింగివేసింది. అందరికంటే ఎక్కువ రోజులు బతికినాడు మెతూసెల. 969 సంవత్సరాలు జీవించినాడు. ఆయనను కూడా మరణము మృంగివేసింది. ఎంతో భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము, యోబు, దావీదు ఇలాంటి వారిని అందరినీ కూడా మరణము మృంగివేసి ఉంది. అయితే యేసు ప్రభు వచ్చినాడు. ఆయన మరణించడము ద్వారా మరణాన్ని ఆయన మృంగివేసినాడు. మళ్ళా చెప్తాను, యేసు ప్రభు వచ్చాడు. ఆయన మరణించడము ద్వారా మరణాన్ని మృంగివేసినాడు. కాబట్టి మరణము తన శక్తిని కోల్పోయింది. మరణము తన విజయాన్ని కోల్పోయింది. మరణము మరి ఇక మీదట మరణము మనుషులను బంధింపలేదు. యేసు ప్రభు ఎప్పుడైతే పునరుత్థానుడైనాడో, మరి దీనికి రుజువేంటి అని అంటే, మనం కనుక చూసినట్లయితే యేసు ప్రభు మరణాన్ని మృంగివేసినాడు అనడానికి రుజువేంటి అంటే, మత్తయి సువార్త 27, 52, 53 వచనాలు కనుక మనం చదివితే అక్కడ ఏమనుందంటే, యేసు ప్రభువు మరణించినప్పుడు పరిశుద్ధులు లేచినారు. సమాధులలో నుండి పరిశుద్ధులు లేచి యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళు యెరూషలేముకు వచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి యేసు ప్రభువు మరణించినప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధులు తిరిగి లేచారు. అంటే దాని అర్థం యేసు ప్రభు మరణాన్ని జయించినాడు, మరణాన్ని మృంగివేసినాడు, మరణాన్ని ఓడించినాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉండే భక్తులు మరణించిన సమయంలో మరణము శక్తి కలిగినది. మరణాన్ని ఓడించిన వాడు ఎవ్వరూ లేరు. కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్ళలేకపోయినారు, వాళ్ళు పరదైస్కు వెళ్ళినారు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చినాడో ఆయన మరణాన్ని మృంగివేసినాడు. ఇక మరణానికి జయము లేదు అని రుజువు చేసినాడు. కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హత అప్పుడు వచ్చింది. కాబట్టి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? విజయము మరణమును మృంగివేసెను, విజయమందు మరణము మృంగివేయబడెను అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 54, 55లో అంటూ ఉన్నాడు. కాబట్టి మరణానికి విజయం లేదు. మరణాన్ని జయించి జయశీలుడుగా లేచినటువంటి మన ప్రభువు మరణాన్ని జయించినాడు. కాబట్టి మరణాన్ని జయించక మునుపు మరణించిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు కొరకు వేచి ఉన్నారు. ఎక్కడ వేచి ఉన్నారు? పరదైసులో వేచి ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉండే భక్తులు ఎందుకు వెళ్ళలేదు పరలోకానికి అనే విషయానికి 2 కారణాలు మనం చూసినాం. ఒకటి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి వాళ్ళకు విడుదల అప్పటికి కలగలేదు. రెండవదిగా, మరణము మృంగివేయబడలేదు, మరణాన్ని ఓడించలేదు. అది 3వ అంశం. 4వదిగా మనము 3 అంశాలు చూసినాం. ఏమేం చూసినాం 3 అంశాలు అని అంటే, మరి యేసు మరణించి తిరిగి లేచేంత వరకు ఎక్కడ ఉన్నాడు? రెండవదిగా, పరదైసు ఎక్కడ ఉంది దాని వివరణ చూసినాం. పాత నిబంధన కాలంలో మరణించినటువంటి వారు వెంటనే వారు పరలోకానికి పోవడానికి వీలు పడలేదు. ఎందుకు అనే 3 అంశాలు చూచినాం. 4వదిగా, యేసు ప్రభువుల వారు నేను ఇంతసేపు చెప్పినట్టుగా 38 గంటలు, దాదాపు 38 గంటలు ఆయన పరదైసులో ఉన్నాడు. ఆయన ఏం చేసినాడు? పరదైసులో ఆ 38 గంటలు ఏం చేసినాడు?
అని చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు రాస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20లో మనము చూసినట్లయితే ఇక్కడ ఒక వచనం ఉంది, ఒక వాక్య భాగం ఏమనుందంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని వ్రాయబడి ఉంది. అయితే ఈ వాక్య భాగము బైబిల్లో క్లియర్గా లేదు, అంటే కామెంట్రీస్లో కూడా దీని గురించిన వివరణ అంత క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఒకే ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు, ఏంటంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినాడు? చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు వెళ్ళినాడు. మరి ఆయన పునరుత్థానుడైన తర్వాత వెళ్ళినాడా, లేదా ఆయన ఇంకా జన్మించక పూర్వము ఆత్మరూపిగా ఉన్నప్పుడే ఆయన అక్కడికి పోయినాడా అనేటువంటిది మనకు క్లారిటీ లేదు. ఏది ఏమైనా యేసు ప్రభు అయితే చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు వెళ్ళినాడు. ఈ చెరలో ఉన్న ఆత్మలు ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. నేను ఇంతసేపు చెప్పినాను, పాతాళము, మృత్యులోకము, షియోల్, ప్యారడైజ్, హెదెస్సు, ఇవన్నీ కూడా పాతాళానికి సంబంధించినవి. కాబట్టి యేసు ప్రభువుల వారు ఆత్మరూపిగా వెళ్ళి అక్కడ ప్రకటించినాడు అని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏది ఏమైనా యేసు ప్రభువుల వారు తాను మరణించిన తర్వాత పరదైస్కు వెళ్ళినాడు. పరదైస్కు వెళ్ళిన తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి చెరలో ఉన్న ఆత్మలను చెరగా తీసుకొని పోయినాడు అని వ్రాయబడి ఉంది. చూడండి, మరి యేసు ప్రభువుల వారు నేను ఇంతసేపు చెప్పినట్టుగా శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం వరకు పరదైసులో ఉన్నాడు. పరదైసులో ఏం చేస్తున్నాడు ఆయన అంటే, అక్కడ ఉండేటువంటి నీతిమంతులైన ఆత్మలకు ఆయన తన్ను తాను కనపరచుకున్నాడు. తనను తాను ఏమని కనపరుచుకున్నాడు? అయ్యా, మీరు గతంలో ఎన్నో బలులు అర్పించినారు, అవన్నీ నా ఛాయలే, నాకు సాదృశ్యంగా మీరు బలులు అర్పించినారు, నాకు సాదృశ్యంగా మీరు బలులు అర్పించినారు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు నేనే వచ్చినాను, ఇంకా ఛాయ అవసరం లేదు. చూడండి, ఛాయ అంటే మనకు బాగా అర్థం కావాలి అంటే, ఉదయకాలం మనం ఇంకా ఎండకు నిలబడితే మన ఛాయ చాలా పొడుగ్గా ఉంటుంది, నీడ. కాలం గడిచే కొద్దీ సూర్యుడు మన మీదకి వచ్చే కొద్దీ ఆ నీడ ఏమవుతుంది? తగ్గుతూ 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 మిట్ట మధ్యాహ్నం వచ్చేదానికి నీడ కనపడదు, నిజమైన వస్తువు మాత్రమే కనబడుతుంది. కాబట్టి పాత నిబంధనలో అర్పించిన బలులన్నీ యేసు ప్రభువు ఛాయలే. రక్తము చిందించకుండా పాప విమోచన లేదు అనేది వాళ్ళకు తెలుసు. యోబు భక్తుడంట తన కుమారులు పాపము చేసిరేమో అని ప్రతి దినము బలులు అర్పించేవాడట. కాబట్టి ఈ బలులన్నీ యేసు ప్రభువు ఛాయలే. మరి ఇప్పుడైతే ఛాయ లేదు, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రీ 9:22. మరి యేసు ప్రభు వాళ్ళతో ఏం చెప్పింటాడు? మీరు ఏటేటా ఎన్నో బలులు అర్పించినారు, అయితే ఆ బలులన్నీ కూడా మిమ్మల్ని పాపము నుండి విమోచింపలేవు. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, ఒకే విధమైన బలులు ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేవు. హెబ్రీ 10:1.
మరి హెబ్రీ 10:4 ఏమనిందంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి మీరు ఎన్నో జంతువులను బలిచ్చినారు, మరి ఆ బలిపీఠం మీద ఎన్నో బలులు ఇచ్చినారు, కానీ ఆ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కానీ యేసు ప్రభువైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలినే అర్పించినాడు అనే ఈ విషయాలను పరదైసులో ఉండేటువంటి నీతిమంతుల ఆత్మలకు చెప్పి ఉంటాడు. మీరు అర్పించిన బలులన్నీ నా ఛాయలే. మీరు అర్పించిన బలులు మిమ్మల్ని పాపము నుండి విముక్తి కలుగజేయలేవు. అయితే నేను కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చినాను, కల్వరి శిలువపై మీ కొరకు నా పరిశుద్ధ రక్తాన్ని చిందించినాను, సదాకాలము నిలుచు ఒక్క బలిలే నేను చేసిన. అంటే దీని అర్థం ఏంటంటే, సదాకాలము అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు రెండవ రాకడ వరకు, ఈ లోకము అంతమయ్యేంత వరకు మానవాళి పాపముల అన్నింటి నిమిత్తం యేసు ప్రభు బలి ఒక్కటే చాలు. అంటే యేసు ప్రభు జన్మించక పూర్వం, యేసు ప్రభు జన్మించిన తర్వాత అందరికీ ఒకే ఒక బలి, సదాకాలము నిలుచు బలి ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి ఆదాము మొదలుకొని రెండవ రాకడ వరకు జీవించిన మానవాళి పాపముల అన్నింటి నిమిత్తము సదాకాలము పాప విముక్తి కలగడానికి కొరకు యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినానని అక్కడ ఉండేటువంటి వారికి చెప్పి ఉంటాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మిమ్మల్ని విమోచించలేదు, నా పరిశుద్ధ రక్తమే మిమ్మల్ని విమోచిస్తుంది అని చెప్పి యేసు ప్రభువుల వారు తనను తాను పరదైసులో ఉండేటువంటి భక్తుల యొక్క ఆత్మలకు తనను తాను కనపరుచుకున్నాడు. తర్వాత ఆయన పునరుత్థానుడైనాడు, 40 దినములు మన మధ్య సంచరించినాడు. సంచరించిన తర్వాత ఆయన ఏం చేసినాడు? తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైపోతూ పరదైసులో ఉండేటువంటి ఆత్మలన్నింటినీ సమూహంగా పరలోకానికి తీసుకొని పోయినాడు. మళ్ళా చెప్తాను ఏంటి? ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినములు మన మధ్య సంచరించినాడు. తర్వాత అందరూ చూస్తుండగా 41వ దినమున ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. ఆ సందర్భంలో ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? పరదైసుకు వెళ్ళి పరదైసులో ఉండే ఆత్మలన్నింటినీ సమూహంగా తీసుకొని పోయినాడు. ఇంకా పరదైసు లేదు. దీనికి ఆధారం ఏమిటి అని అంటే, ఇంతసేపు మనకు వాక్య భాగం చదివినారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు కనుక మనం చదివితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడుచున్నది. ఆయన ఏం చేసినాడు? చెరగా పట్టుకొని పోయినాడు. ఎవరు ఆ చెర అంటే? పరదైసులో ఉండే ఆత్మలు. ఎవరి చెరలో ఉన్నాయి? మరణము యొక్క చెరలో ఉన్నాయి. మరణానికి ఇంకా ఓటమి కలగలేదు. ఈ నీతిమంతుల ఆత్మలన్నీ ఎవరి చెరలో ఉన్నాయి? మరణము యొక్క చెరలో ఉన్నాయి. యేసు ప్రభువు వచ్చేంత వరకు వారికి స్వాతంత్ర్యం రాలే. పరదైసు అనేది ఒక వెయిటింగ్ రూమ్ లాంటిది. వాళ్ళు వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు, మనల్ని ఒక ఆయన వస్తాడు తీసుకొని పోతాడు అని. కాబట్టి వాళ్ళు మరణపు చెరలో ఇంకా ఉన్నారు. ఆ మరణపు చెర నుండి విడిపించి తన చెరలోకి తీసుకున్నాడు.
వాళ్ళనంతా తన చెరలోకి తీసుకొని వాళ్ళను సమూహంగా ఎక్కడికి తీసుకుపోయినాడు? పరలోకానికి తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తాం. 9వ వచనంలో ఏమనుందంటే, ఆరోహణము ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు, అంటే పాతాళానికి వెళ్ళినాడు, పరదైసుకు వెళ్ళినాడు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములో అన్నింటికంటే మరిపైకి ఆరోహమై పోయినవాడు. అంటే ఆయన మరలా 3వ ఆకాశానికి పోయినాడు. 3వ ఆకాశంలో పరలోకం ఉంది. కాబట్టి పరదైసులో ఉన్న ఆత్మలనన్నింటినీ ఏకంగా సమూలంగా ఆయన తీసుకొని పరలోకానికి వెళ్ళినాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులంతా ఇప్పుడు పరదైసులో లేరు. ఇంకా అసలు పరదైసే లేదు. పరదైసు క్లోజ్డ్. పరదైసుని తీసుకుపోయి పరలోకంలో మెర్జీ చేసినాడు. ఇప్పుడు బ్యాంకులు మెర్జీ అయినాయి, మీరు చూస్తున్నారో లేదు కదా. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉండే ఇదివరకు, ఆంధ్ర బ్యాంకుని తీసుకొని వచ్చి యూనియన్ బ్యాంకులో మర్జీ చేసినారు. ఒకవేళ ఎవరైనా నాకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంది అని అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంకులో వానికి అకౌంట్ ఉంది అని అర్థం. అట్లనే ఇప్పుడు పరదైసు అన్నా పరలోకమే, పరలోకము అన్నా పరలోకమే. పరలోకాన్ని తీసుకుపోయి ఎక్కడ మర్జీ చేసినాడు? పరదైసుని తీసుకొని వెళ్ళి పరలోకంలో మర్జీ చేసినాడు యేసు ప్రభువు. కాబట్టి యేసు ప్రభువు చెరలో ఉన్న ఆత్మలను తీసుకొని తన చెరకు తీసుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళినాడు. 4 అంశాలు చూసినాం. ఇంకా త్వరగా ఇంకా 2 అంశాలు చెప్తాను. యేసు ప్రభువు ఇప్పుడెక్కడున్నాడు? అది మనందరికీ తెలిసినదే, అంత కష్టమైనటువంటి ప్రశ్న కాదు. ఇప్పుడు యేసు ప్రభువు మరి స్టెఫెను భక్తుడు మరణించే సమయంలో స్టెఫెను భక్తుడు సువార్త చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి వారు ఆయనను రాళ్లతో కొట్టి చంపినారు. ఆ సందర్భంలో పరలోకం తెరవబడడం, అక్కడ మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నట్టుగా ఆయన చూచినాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే దేవుని కుడిపార్శ్వములో ఉన్నాడు. అలాగే రోమాపత్రిక 8:34 ఏమని వ్రాయబడి ఉందంటే, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. అంటే ఈ వాక్యాన్ని బట్టి ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనందరి కొరకు విజ్ఞాపన చేయిచూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వములో ఉన్నాడు. ఇది 5వ ప్రశ్న. సో మనం 5 ప్రశ్నలకు జవాబులు చూసినాం. యేసు ప్రభు మరణించిన తర్వాత పునరుత్థానమయ్యేంత వరకు ఎక్కడ ఉన్నాడు? పరదైసు ఎక్కడ ఉంది? దాని వివరణ చూచినాం. పాత నిబంధన భక్తులు మరణించిన వెంటనే ఎందుకు పరలోకానికి వెళ్ళలేదు అనేది చూసినాం. పరదైసులో ఆయన ఏమి చేసినాడు అనేది చూసినాం. 5వదిగా ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చూసినాం. ఇవన్నీ చూసినాం. ఆఖరుగా మనము నేర్చుకోవలసిన పాఠములు ఏమిటి? ఇదంతా చూసినాం కదా. దీని ద్వారా మనమేం నేర్చుకుంటాం అని అంటే, దీని ద్వారా మనము 2 ముఖ్యమైన విషయాలను నేర్చుకోవాలి. ఏమిటి అంటే, మనము పాత నిబంధన కాలంలో ఉండే భక్తుల కంటే ధన్యులం, శ్రేష్ఠులం. ఎందుకు అంటే పాత నిబంధన కాలంలో ఉండే పెద్ద పెద్ద భక్తులు, నేను ఇంతసేపు చెప్పిన ఎంతోమంది భక్తులు మరణించినారు, కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళలేకపోయినారు. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళు పరదైసుకే వెళ్ళినారు. అయితే ఇప్పుడు మనము మరణిస్తే నేరుగా ఎక్కడికి పోతాం? పరలోకానికే వెళ్తాం. ఇంకా మనం ఎక్కడ వెయిట్ చేయాల్సిన పనే లేదు. మనము ఇప్పుడు యేసు ప్రభువునందు రక్షణ కలిగి దేవుని యందు భయము భక్తి కలిగిన వారమై ఉంటే, రక్షణ నిశ్చయత కలిగిన వారమై ఉంటే, మనము మరణిస్తే నేరుగా పరలోకానికి వెళ్తాం. ఈ అవకాశం పాత నిబంధన భక్తులకు లేదు. కాబట్టి వాళ్ళకంటే మనము ధన్యులం. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి.
రెండవ పాఠం ఏమిటి అంటే, మన నీతి క్రియల వలన మనకు పరలోక రాజ్య ప్రాప్తి కలుగదు. ఇది రెండవ పాఠం. ఏమిటి? మన నీతి క్రియల వలన మనకు పరలోక రాజ్య ప్రాప్తి కలుగదు. మనం ఎంత నీతిమంతులమైనా మనము పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకోలేము. మనము పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకోవాలి అంటే యేసు ప్రభువే మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. యేసు ప్రభువు మనల్ని నీతిమంతుడుగా తీర్చాలి అంటే మనము యేసు ప్రభువు రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించాలి. మన పాపములను క్షమించడానికి ఆయనకు అర్హత ఉంది, ఆయనకు అధికారం ఉంది. మన పాపములను క్షమించి మనలను నీతిమంతుడుగా తీరుస్తాడు ఆయన. తీర్చిన తర్వాత మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, పాత నిబంధన భక్తులు నీతిమంతులు అయినప్పటికీ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేక పరదైస్కు వెళ్ళినారు. మనము యేసు ప్రభునందు రక్షణ పొందిన వారమైతే నేరుగా పరలోకానికి వెళ్తాం. మన నీతి క్రియలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోవు. కానీ యేసు ప్రభువును ఆశ్రయించినట్లయితే మనము పరలోకానికి వెళ్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరము రక్షణ పొందిన వాళ్ళమే, మనమందరము దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళమే, వాక్యము బాగా తెలిసిన వాళ్ళమే. అయితే మన రక్షణను కాపాడుకోవలసిన అవసరము ఉంది. ఒక రక్షణ పొందినాను, నాకు వాక్యం బాగా తెలుసు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని చెప్పినంత మాత్రాన సరిపోదు. దానికి తగిన జీవితము జీవించాలి. మనం చేసే పాపాలు చాలా పెద్ద పాపాలు మనం చేయము. ఇప్పుడు చూడండి, నరహత్య చేయొద్దు, ఎవరు నరహత్య చేయడంలే కదా, వ్యభిచరించొద్దు, ఎవరు చేయడంలే. కానీ మనం చేసే పాపాలు ఎలాంటివి? దశమ భాగం వేయం, అబద్ధాలు చెప్తాం. ఇవన్నీ మనం పాపాలు కాదనుకుంటాం, అవి కూడా పాపాలే. కాబట్టి వాటి వలన కూడా మనకు పరలోక రాజ్య అర్హత కోల్పోయే అవకాశం ఉంది. చిన్న చిన్న పాపాలే, అయితే వాటి నుండి కూడా మనము బయటపడాలి. కాబట్టి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, కీర్తనల గ్రంథం 9:17 అందరూ తీస్తే బాగుంటుంది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఏంటంటే, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. కాబట్టి దుష్టులు, చెడు క్రియలు చేసేవాళ్ళు, దేవుణ్ణి మరచిపోయేవాళ్ళు. మామూలుగా మానవ నైజం ఏంటంటే, మనకు అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు. మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే శ్రమలు వస్తాయి చూడు, అప్పుడు దేవా ఏమి ఇట్లా అంటాం. మనం అన్నీ బాగుంటే దేవుణ్ణి మర్చిపోతాం. కాబట్టి అది తప్పు. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు, పాతాళము అంటే ఏంటి? ఇంతసేపు చెప్పినాను కదా, అనీతిమంతులు ఉండేటువంటి స్థలం. కాబట్టి మనమందరము మన రక్షణను కాపాడుకోవాలి. పరలోకము అనేది ఒక స్థితి కాదు, పరలోకము అనేది ఒక కండిషన్ కాదు, ఒక స్థితి కాదు. పరలోకము అనేది ఒక వాస్తవికమైన స్థలం. అది ఉత్తరంగా ఉంది అని కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనంలో దేవుని పట్టణము ఉత్తరంలో ఉంది అని వ్రాయబడి ఉంది. మనం కనుక పౌలు భక్తుని గురించి ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు ఒక పర్యాయము 3వ ఆకాశానికి వెళ్ళినట్లుగా వ్రాసినాడు. నేను శరీరముతో వెళ్ళినానో శరీరముతో వెళ్ళలేదో నాకు తెలియదు, కానీ నేను 3వ ఆకాశానికి వెళ్ళినాను, అక్కడ పరదైసును చూచినాను, అక్కడ వచింపశక్యము కాని మాటలు విన్నాను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి 3వ ఆకాశంలో పరలోకముంది. కాబట్టి మనమందము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. 2వ రాకడ చాలా సమీపంగా ఉంది. సూచనలన్నీ అయిపోతూ ఉన్నాయి. ఎప్పుడు 2వ రాకడ వస్తుందో మనకు తెలియదు.
చాలామంది ఏమంటారంటే ఎప్పుడు చదవలే, మనం బతికుంటే చదువు రాదు అని అంటే. కానీ మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంతే వాస్తవం. మొదటి రాకడ కంటే రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం సిద్ధపడి నీతియుక్తమైన యథార్థమైన జీవితం కలిగి దేవుని చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి, మన రక్షణను కాపాడుకోవాలి. యోబుని గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు? ఆయన యథార్థవర్తనుడు అని సాక్ష్యం చెప్తాడు. మనల్ని గురించి ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నాడు? కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరం కోల్ సెంటినియల్ సంఘం రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం, మన రక్షణను కాపాడుకుందాం. దేవుడు ఈ వాక్యమును బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.